నెల్లూరుకు గొప్ప సాహిత్య వారసత్వం ఉందని విమల సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు విద్యాధర్ అన్నారు. రచయిత పార్లపల్లి నాగేశ్వరి రచించిన అంతరంగ దీపం అనే పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన కవిత్వంతో నాగేశ్వరి సాహితీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. అంతరంగ దీపం అనే అద్భుతమైన పుస్తకాన్ని ఆమె రచించారని అన్నారు. సమాజంలో ఉండే అనేక రకాల వ్యక్తులు వారి ఆలోచనలను నాగేశ్వరమ్మ ఈ పుస్తకంలో ఆవిష్కరించారని వెల్లడించారు. రచయిత నాగేశ్వరి మాట్లాడుతూ తన భావాలను కవితా సంపుటి రూపంలో వ్యక్తపరచడం జరిగిందన్నారు. మహిళల సంఘర్షణలతో పాటు వ్యక్తులు వారి మనస్తత్వాలను వివరించారని స్పష్టం చేశారు. కవిత సునామీ అంటూ సుభద్రాదేవి తనను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సంతోషంగా ఉందన్నారు. అందరూ మోపూరి పెన్షన్ నరసింహారావు గారికి జల్దీ విద్యాధర్ గారు అందజేస్తారు. సార్ ఒక్క సెకండ్ పట్టుకోండి సార్, అందరూ పట్టుకోండి. నెల్లూరు నగరంలో ఈరోజు సాహిత్య సంరంభంలాగా ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగడం అనేది ఎంతో ఆనందకరమైన సందర్భం. ఈరోజు సాహిత్య సంరంభం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా నెల్లూరు నగరం అంటేనే సాహిత్యం ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉంది. ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు అనేవి పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు, పెన్నా రచయితల సంఘం, ఇంకా ఇతర సంస్థలన్నీ కూడా చాలా యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఎంతో సాహిత్య వాతావరణాన్ని సృష్టిస్తూ మంచి మనుషుల్ని తయారు చేస్తున్నాయి. మరి ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కవిత్వంతో గత 3-4 సంవత్సరాల నుంచి అనేక మ్యాగజైన్లో, అనేక గ్రూపుల్లో రాస్తూ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను కల్పించుకున్నటువంటి శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరమ్మ గారు వారు రచించినటువంటి అంతరంగ ద్వీపం అనే కవితా సంపుటి ఈరోజు ఆవిష్కరణ సందర్భంగా ఇంత కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమంలో మరి మేమంతా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పుస్తకం అనేకమైనటువంటి భావాలను కలిగి ఉన్నది. అనేక సంఘటనలను, అనేక వ్యక్తులను ఈ కవితా సంపుటిలో నాగేశ్వరమ్మ గారు మరి వారి భావాలను తెలియజేశారు. తల్లిదండ్రుల మీద, గురువుల మీద, అన్నదమ్ముల మీద, తర్వాత తన పుట్టినటువంటి కన్నబిడ్డల మీద అనేక రకాలైనటువంటి వారి భావాలను అత్యద్భుతంగా మరి కవిత్వ రూపంలో ఈ పుస్తకంలో మనకి తీసుకురావడం అనేది ఎంతో సంతోషకరమైన సందర్భం. దీంట్లో ఇంకా సామాజిక చైతన్య కవితలు ఉన్నాయి. సమాజంలో మనుషులు ఏ విధంగా ఉండాలి, ఉత్తమ సమాజం కోసం మరి మనుషులు ఏ విధంగా మారాలి అనే కవితలు కూడా చాలా ఉన్నాయి. ప్రకృతి, పర్యావరణం, వీటి మీద కూడా అనేక కవితలు ఉన్నాయి. తర్వాత స్త్రీవాద కవిత్వం గురించి కూడా నాగేశ్వరమ్మ గారు అనేక కవితలు రాయడం జరిగింది. స్త్రీ యొక్క మానసిక సంఘర్షణను, స్త్రీ ఎదుర్కొనే అనేక సమస్యలను మరి ప్రభావశీలంగా ఈ పుస్తకంలో తీసుకురావడం ఎంతో ఆనందకరమైన సందర్భం. ఎందుకంటే ఇటువంటి కవిత్వం చదివి మరి అనేక మంది యువతులు, స్త్రీలు వాళ్ళు స్ఫూర్తి పొంది తద్వారా వారి జీవితాలను, వారి జీవిత మార్గాలను సరైన మరి దిశలో మలుచుకోవడానికి ఒక సందర్భంగా ఉంటుందనేది మీకు తెలియజేస్తున్నా. మరి ఇటువంటి గొప్ప సాహితీ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు, ఈరోజు సభాధ్యక్షులు గోవిందరాజులు సుభద్రాదేవి గారు, పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు, మోపూరు పెంచల నరసింహం గారు, మరి పెన్నా రచయితల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి పెంచల నరసింహం గారు, గౌరవాధ్యక్షులైనటువంటి ప్రముఖ కవి అవ్వారు శ్రీధర్ బాబు గారు, ఇంకా నెల్లూరు సాహిత్య సువాసనను మరి వెదజల్లుతున్నటువంటి ప్రముఖ కవి చిన్ని నారాయణరావు గారు, ఇంకా విశాలాక్షి పత్రిక కార్యదర్శి సులోచన గారు, అందరికన్నా ముఖ్యంగా నెల్లూరు నగరం అంటేనే గుర్తొచ్చే ఏకైక సాహితీవేత్త శ్రీమతి
డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారు, ఇంతమంది ప్రముఖుల మధ్య ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ముదావహం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా తరచుగా జరుగుతూ ఉండాలి. నెల్లూరు నగరాన్ని సాహిత్య లోకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలపడానికి ఈ సంఘాలన్నీ కృషి చేస్తున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించి పుస్తకావిష్కరణ నా ద్వారా చేపించడానికి అవకాశం కల్పించినటువంటి పుస్తక రచయిత శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరమ్మ గారికి, ఇంకా ఈ పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. సాహితీ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు పార్లపల్లి నాగేశ్వరి. ఈరోజు అంతరంగ ద్వీపం అనే నా కవితా సంపుటిని పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో ఆవిష్కరించుకోబోతున్నాను. ఇందుకు విచ్చేసినటువంటి సాహితీ పెద్దలకి, మీడియా మిత్రులకి, నా కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, పుస్తకాన్ని ఆవిష్కరించడానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి విమల సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జల్ది విద్యాధర్ సార్ ఐఆర్ఎస్ గారికి, గొల్లూరు శ్రీనివాసరావు సార్ అడిషనల్ డిఎస్పీ సార్ గారికి, మా పెన్నా అడిషనల్ ఎస్పీ సార్ గారికి, మా పెన్నా పెద్దల మోపూరి పెంచల నరసింహ సార్ గారికి, సుభద్రాదేవి మేడం గారికి, అవ్వారు శ్రీధర్ బాబు సార్ గారికి, ఇందిరగంటి సార్ గారికి, చిన్ని నారాయణరావు సార్ గారికి, ఈతకోట సుబ్బారావు సార్ గారికి, సులోచన మేడం గారికి, డాక్టర్ జయప్రద సోమిరెడ్డి మేడం గారు తొలి నవల రచయిత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి మహిళామణి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కవితా సంపుటిని ఒక సామాజిక మనోవిశ్లేషణ, మహిళావాద అన్ని అంశాలను సృజిస్తూ నాకు అనిపించినటువంటి నా స్పందనలు, ఇవేదో ఆలోచించి రాసిన కవితలు కాదండి. ఒక సిచ్యుయేషన్ కానీ, ఒక సందర్భాన్ని కానీ, ఒక చిత్రాన్ని కానీ చూసినప్పుడు ఆన్ స్పాట్ నాకు ఏదైతే ప్రతిస్పందన కలిగిందో దాన్ని వివిధ సమూహాల ద్వారా నేను రాసినటువంటి మొదటి, ద్వితీయ బహుమతులు పొందినటువంటి కవితల్ని ఈరోజు నేను నా అంతరంగ ద్వీపం అనేటువంటి ఈ యొక్క కవితా సంపుటిలో పొందుపరచడం జరిగింది. ఇందుకు సహకరించిన నా కుటుంబ సభ్యులకు కానీ, నా సాహితీ మిత్రులకు కానీ, మార్గదర్శకం చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సాహితీ పెద్దలకి, స్టేజ్ ఎదురుగా ఉన్నటువంటి నా సాహితీ మిత్రులకి, బంధువులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి దీనికి సంబంధించినటువంటి చిరుచిరు సలహాలు కానివ్వండి, ఏదైనా ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి నా సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో పార్లపల్లి నాగేశ్వరరావు గారి అంతరంగ దీపం పుస్తక ఆవిష్కరణ సభలో హైదరాబాద్ నుంచి వచ్చిన అతిథులు, ఇక్కడున్న మహానుభావులు అందరూ కూడా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆవిడ అంతరంగ దీపం ఎంతమంది పాఠకుల్లో మరి వెలుగును నింపుతుందో వేచి చూడాల్సిందే. ఇది మొట్టమొదటి పుస్తకం కాబట్టి ఆవిడకి మా పెన్నా రచయితల సంఘం తరఫున ఆవిడకి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఇంకా మంచి పుస్తకాలు రాయాలని ఆవిడని కోరుకుంటూ మరి అందరికీ కూడా, పాఠకులందరూ కూడా పుస్తకం చదివి వాళ్ళ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సూళ్లూరుపేట.